రియల్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయిపోయింది మచ్చా. సో మొత్తం 18 మంది. ఆ 18 మందిలో సెలెక్ట్ అయింది మెయిన్ హౌస్కి వెళ్ళడానికి ఓన్లీ 4 మాత్రమే. ఆల్రెడీ 3 సెలెక్ట్ అయిపోయారు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో 4 మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు హోల్డ్లో పడ్డారు. ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది మచ్చా. అంటే ఒక పర్సన్ ఇంటికి వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. సో మ్యాట్ ఏంటంటే ఆ 4 గెలిచింది ఎవరు, వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్లు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మెయిన్ వచ్చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా, లైక్ కొట్టండి మచ్చా, ఎంకరేజ్ చేయండి మచ్చా. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టాస్క్ వచ్చేసి కుళ్ళిన కూరగాయలు. అంటే ఒక 4 రోజులు 5 రోజులు కూరగాయలని అంటే కుళ్ళిపోయినట్టుగా చేసి, అంటే ఎట్లాగో మనం వాటిని ఎయిర్ కుంచితే కుళ్ళిపోతాయి కాబట్టి ఆ కుళ్ళిపోయిన కూరగాయలు అంటే కట్ చేయకుండా మంచిగా ఉంచిన కూరగాయలు కాదు, పూర్తిగా కట్ చేసి ఆనియన్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వెజిటేబుల్ వేస్ట్ ఇవన్నిటిని కూడా ఒక 4 days వాటన్నిటిని కూడా స్టోర్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఎంతసేపు అయితే వాళ్ళు వాటిని ఆ కుళ్ళిన కూరగాయల మధ్యలో ఉంటారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు అనమాట. సో ఆ టాస్క్లో శాలిని గారు విన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ రియల్ అగ్ని పరీక్షలో ఫస్ట్ విన్నర్ వచ్చేసి శాలిని గారు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయారు అనమాట. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మచ్చా, ఇది నాకు అంతగా నచ్చలా. ఎందుకంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్కి కాల్ చేసి మళ్ళీ నేను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను, మళ్ళీ నేను లైఫ్లోకి లీడ్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ మనం కలుద్దాం, తప్పంతా నాదే, సారీ అని చెప్పేసి వాళ్ళ ఎక్స్కి కాల్ చేసి చెప్పాలి. అది సెకండ్ టాస్క్. నాకెందుకు నచ్చలేదంటే మచ్చా, ఇద్దరు విడిపోయారంటే అది మేల్ అయినా ఫీమేల్ అయినా, అలా బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా విడిపోయారంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది కాబట్టి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి లైఫ్లో స్టెప్ తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ మనం కలుద్దాం అని చెప్పేసి అనడం వల్ల ఏమైందంటే అవతల పర్సన్ ఇంటెన్షన్ అనేది చేంజ్ అయిపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక షోలో ఉన్నారు, వాళ్ళు ఒక ప్రాంక్ కాల్ చేయమన్నారని చెప్పేసి అవతల పర్సన్కి తెలియకపోవచ్చు కదా. సో అది ఎమోషన్స్తో అన్నెసరీగా ఆడుకోవడం అనిపించింది నాకైతే పెద్దగా నచ్చలా. సో టాస్క్ అనేది బట్ కాకపోతే ఇంకా బిగ్ బాస్ అనేది రకరకాల టాస్క్లు చేపిస్తుంది కాబట్టి తప్పదు. సో ఆ టాస్క్లో విన్ అయింది వచ్చేసి సృష్టి గారు. సో సృష్టి గారు వచ్చేసి ఆ టాస్క్లో విన్ అవ్వడం జరిగింది. ప్రాంక్ కాల్లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఏదైతే చెప్పాలో ఆ స్క్రిప్ట్ మొత్తం కూడా చెప్పారు క్లారిటీగా. సో ఆ టాస్క్లో వచ్చేసి సృష్టి గారు విన్ అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. టాప్ 15లో ఆమె కూడా వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది బచ్చ. అదేంటంటే టాటో టాస్క్. సో టాటో టాస్క్ అంటే ఏదో ఐ లవ్ బిగ్ బాస్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ సంబంధించింది కాబట్టి బిగ్ బాస్ అని రాసుకోవడం అలా కాదు. ఈ టాటో టాస్క్ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ గా నేమ్ అనేది ఇచ్చారు. దాంట్లో చాలా మంది పోటీ పడడానికి ప్రయత్నించారు టాటో టాస్క్ కోసం. బట్ కాకపోతే క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏమని టాటో వేయించుకోవాలో క్లారిటీ ఇచ్చిన తర్వాత చాలా మంది వెనక్కి వెళ్ళడం జరిగింది. అదేంటంటే తూ నా బతుకు. మీరు అన్నది కరెక్టే అండి. ఆ టాటో వచ్చేసి తూ నా బతుకు అనే టాటోని ఎవరైతే వేపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసేసి టాప్ 15 పంపిస్తామని చెప్పారు. సో అందులో వచ్చేసి కృష్ణ అని చెప్పేసి ఒక కంటెస్టెంట్ తూ నా బతుకు అనే టాటోని వేయించుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. టాప్ 15కి ఆయన వెళ్ళిపోయారు. కంగ్రాచులేషన్స్ టు ద కృష్ణ. తూ నా బతుకు అని హ్యాండ్ మీద వేయించుకున్నారు అనమాట. గ్రేట్ అన్న. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి హెయిర్ కట్. సో ఎవరైతే హెయిర్ కట్ చేయించుకుంటారో, ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి హెయిర్ కట్ అంటే ఓన్లీ లేడీస్కి ఇచ్చారు, మళ్ళీ జెంట్స్కి ఇవ్వలేదు. సో అదేంటంటే ఏదో యాక్చువల్గా వచ్చేసి లేడీస్కి జుట్టు అంటే పిచ్చి. చాలా మంది ఆ జుట్టు వేయడం కోసం రకరకాల ఆయిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, రకరకాల విటమిన్స్ ఆర్ సంథింగ్ టాబ్లెట్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నేను కలర్ చూసే కాబట్టి. సో వాళ్ళకి జుట్టు అంటే ఎంత ప్రేమో మనకు తెలుసు. కాబట్టి ఎవరైతే జుట్టు వాళ్ళు చెప్పినటువంటి సైజుకి కట్ చేసుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో ఆ సెలెక్ట్ చేసే సైజు కూడా ఏదో మన నెక్ వరకు లేకపోతే ఇయర్స్ వరకు కాదండి. దగ్గర ఇప్పుడు మన బాయ్స్కి ఇప్పుడు నాకు ఎట్లా ఉంది హెయిర్ సేమ్ ఇలాగే. ఇప్పుడు మనకి ఎంతైతే హెయిర్ ఉందో బాయ్స్కి ఎంతైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ వరకు కట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో భాగి గారు ధైర్యం చేసి
కట్ చేసుకోవడం జరిగింది హెయిర్ని. సో ఆమె కూడా టాప్ 15కి డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 4 మెంబర్స్ కూడా టాప్ 15కి సెలెక్ట్ అయిపోయి మిగిలినటువంటి 18 మెంబర్స్లో మిగిలినటువంటి మెంబర్స్ వచ్చేసి 13 మెంబర్స్ అండి, సారీ. ఆ 13 మెంబర్స్లో రేపు జరిగే ఎపిసోడ్లో కావాల్సింది వచ్చేసి టాప్ 15కి ఆల్రెడీ మొన్న 3 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. ఈ రోజు ఎపిసోడ్లో 4 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. మొత్తం 7 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. మిగిలిన 15కి కావాల్సినటువంటి 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటి ఎపిసోడ్లో సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో చాలా బాగా జరిగింది ఎపిసోడ్. సో ఒక్క ప్రాంక్ కాల్ తప్పించి, అదైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కాల్ తప్పించి మిగతా అన్ని కూడా నాకు అయితే నచ్చాయి. సో ఆల్ ది బెస్ట్ టు ద రిమైనింగ్ కంటెనర్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మిస్టర్ జేమ్స్ యాదవ్ యూట్యూబ్ ఛానల్.